మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిద్దాము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనము నుండి, రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ ఆమోసు గారితో దేవుని మాటలు ఇశ్రాయేలు ప్రజల గూర్చి వ్రాస్తూ ఉన్నారు. రాబో దినముల యందు క్షామం అనగా కరువు. కరువు ఎందుకు వస్తుంది? ఎందుకు ఆయన దేశం మీదకి రప్పిస్తానని మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తే అది అన్నపానములు లేకపోవటం వలన కాదంటండి. దేవుని మాట వినకపోవటం వలన కరువు వస్తూ ఉంది. రాబో దినములంటే ఏ దినాలవి? ఇప్పుడు జరుగుతున్న దినాలు, ఈ అంచె దినాలు, ఈ కడవరి దినాలు. ఈ దినాలలో అందరికీ మంచి భోజనము దొరుకుతుంది, క్షేమకరమైన జీవితములు ఉన్నారు. మానవ జీవితము ఎంతో అభివృద్ధిలోనికి దూసుకొని వెళ్ళిపోతూ ఉంది. కానీ దేవుని మాట వింటున్నారా? దేవునికి లోబడుతున్నారా? వినకపోవటం వలన కరువు వస్తుంది. కరువు వస్తే దేశము నాశనం అవుతుందండి. ప్రజలు తల్లడిల్లిపోతారండి. కారణం ఎందుకని? మాట వినకపోవటం వలన. ఇర్మీయా గ్రంథం 22:21 అంటారు, నేను క్షమకాలం నీతో మాట్లాడవచ్చి తిని గాని నా మాట విననని నీ వంటివి. నా మాట బాల్యము నుండి వినకపోవటం వల్ల నీకు వాడికైపోయింది అని వ్రాసి ఉంది అక్కడ. ఎప్పటి నుంచి వాడిక? చిన్ననాటి నుంచే అలవాటైపోయింది దేవుని మాట వినకపోవటం. గనుక వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని మాట వినేవారిగా ఉంటే క్షేమం. దేవుని మాట వినని వారిగా ఉంటే కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని రాజ్యాన్ని కోల్పోతారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఇశ్రాయేలు ప్రజలకు అన్నీ ఇచ్చాడండి దేవుడు. అన్ని విషయాలలో వారికి సర్వ సమృద్ధిని కలగజేశారు. అయినను వారు తిరగబడుతూనే వచ్చారు. ఈ దినాలలో దేవుని మీద తిరుగుబాటు చేయువారు ఎంతమంది లేరండి? గనుక హృదయపూర్వకంగా దేవునికి లోబడతానని తీర్మానం చేసుకుందాం. సౌలంతటి వాడే దేవుని మాటను నిర్లక్ష్యము చేసి రాజ్యములో దేవునికి ఇష్టము లేని వాడిగా మారిపోయి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అటువంటి జీవితము మంచిది కాదండి. దేవుని మాట వినేవారిగా మారదాం. దేవుని మాట కొరకు లోబడదాం. ఆయన మాట వింటే భయపడదాం. దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. క్షేమకరమైన జీవితంలో సాగిపోదాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ మాట వినకపోవటం వలన ఎంతోనైనా కరువు వస్తుందని మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ మాట వినేవారిగా లోబడే జీవితము మందరికీ మీరు దయచేయండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి దినమంతా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.